హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ దేవుడు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ మార్నింగే దీపారాధన అయితే అయిపోయింది. కార్తీక మాసంలో తీసిన వీడియో ఇది కూడా, అందుకే సోమవారం అన్నమాట. పొద్దుటే దీపారాధన అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. అస్సలు పువ్వులు అయితే దొరకట్లేదండి. ఓన్లీ గుత్తి పువ్వుల చెట్టు ఒక్కటి కాస్తుంది. అదే కోసి రోజు పువ్వులు పెడుతున్నాము. ఇంకా అసలు వేరే పువ్వులు ఏమీ లేవు. ఎప్పుడు మందార పూలు అయ్యి ఉండే కదా, అసలు మందార పూలు ఎడవట్లేదు. ఇంకా రబ్బ కూడా మొన్న కొట్టేశాము. ఇంకా దానివల్ల పువ్వులు అయితే లేవు. లక్కీగా ఈ కార్తీక మాసం అంతా మాకు ఈ గుత్తి పువ్వులు అయితే ఎంత అలా ఉపయోగపడ్డాయో. ఇంకా అవి తప్ప ఇంకేం లేవు. ఇంకా అవే రోజు కోసి పెట్టేవాళ్ళము. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్ పని ఉంటుంది కదా, వంట చేసుకోవాలి, లంచ్ బాక్స్ మళ్ళీ టైం అయిపోతుంది. ఇంకా అందుకు టీ పెట్టేశాను. ఇంక ఈ ఆనపకాయ కూడా ఉంది, ఇది కూడా వండాలి. చాలా రోజులు అయిపోయింది వండాలి, మళ్ళీ ముదిరిపోతుందని చూస్తున్నాను. ఇంకా కోడిగుడ్లు అతను వస్తే ఈరోజు కోడిగుడ్లు కూడా తీసుకున్నాము. అతను సోమవారం లక్షవారం మాత్రమే వస్తాడు, అందుకని చెప్పి ఇంకా ఈరోజు సోమవారం కదా పొద్దుటే వచ్చాడు, అందుకని ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంక కొన్ని బొబ్బరికాయలు, ఒక కాకరకాయ ఉంది, అది కూడా కోసుకొచ్చాము. ఇంక ఇక్కడ ఇదైతే పెరుగు రాత్ర తోడేసింది, ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా మెంతులు వాటర్, ఆల్రెడీ టీ అయితే పొయ్యి మీద మరుగుతుంది. ఇంకా రైస్ కుక్కర్లో నైట్ అన్నం కొంచెం ఉండిపోయింది, ఇంకా అది తీసేయాలి. ఇంక ఈరోజు అయితే ఆనగకాయ పప్పు వండుదాం అనుకుంటున్నాను. అంటే సోమవారం కదా, ఆనియన్ తినడం ఎందుకు అని చెప్పి పప్పు ఎక్కువ వండుతాను నేను. అందుకని ఈరోజు ఆనపకాయ కూడా ఎలాగా ఉంది కదా, పప్పు ఆనపకాయ తినాలనిపించింది. ఇంకా పప్పు ఆనపకాయ అయితే వండుతున్నాను. ఆనపకాయ ఫస్ట్ ఇగురు అనుకున్నాను, మళ్ళీ ఇగురు ఎంతో అవ్వదు, అయినా టైం కూడా సరిపోదని చెప్పి ఇంకా పప్పులో వేసాను సగం చెక్క, మిగతా సగం సాంబార్లోకి ఉంటుందని చెప్పి ఉంచేసుకున్నాను. ఇక్కడ చూసారు, ఒక పక్కన పాలు పొంగిపోతున్నాయి, ఒక పక్కన అన్నం కూడా పైకి వచ్చేసింది. అన్నం ఈసారి స్టీల్ గిన్నెలో పెట్టాను, మూత పెట్టేసి వెళ్ళాను కదా, అందుకే ఇలా పైకి వచ్చేసింది. అంటే గిన్నె కొంచెం చిన్నదయ్యిందిలేండి, కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకోవాల్సింది. ఈ గిన్నె చిన్నదాని వల్ల అన్నం పైకి వచ్చేస్తుంది. సరే అని చెప్పి ఇంకా అలాగే ఇంకేం చేయలేక దాంట్లోనే ఉంచేసాను. ఇంక ఇలా మగ్గిపోతుంది. నేను గింజ అయితే వార్చను, జస్ట్ అలా మగ్గనిస్తాను అంతే. కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేస్తే అలా మగ్గుతుంది. ఈ పాలు అయితే ఎప్పుడు పెట్టి పక్కకి వెళ్తాను, అప్పుడు అలా పొంగిపోతాయి. ఈ తప్పు అయితే నాదేం కాదు, పాలు తేడా అంతే. ఈ గేదె పాలు కొనుక్కుంటున్నాం కదా, ఈ కొనకాడి నుంచి పొంగుతూనే ఉంటున్నాయి రోజు. ఇంకా అటుకులు ఉంటేనే అవి అయితే నానబెడుతున్నాను వేడి పాలల్లో, చాలా బాగుంటాయి. ఇంకా టీలో అయితే ఇంకా బాగుంటాయి. ఇంకా పాలల్లో వేసాను జీతుకు అని చెప్పి, ఇంకా 2 గ్లాసుల్లోని అటుకులు అయితే నానబెట్టాను. ఇంకా ఆనపకాయ ముక్కలు కోసాను కదా, అదైతే కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది, తాలింపు కూడా వేసేసాను. ఇంకా గిన్నెలో తీసాను, వేరే గిన్నెలో కుక్కర్ కడిగేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా బాక్స్ ప్యాకింగ్ ఒకటే ఉంది, ఆల్రెడీ ఆటోకి కూడా ఇంకా టైం అయిపోతుంది. త్వరగా ఇంకా బాక్స్ కట్టేస్తే జీతు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, మీకు చూపిస్తాను. అసలు చాలా రోజులైంది వీడియోలో చూపించి, చాలా మనసు అయిపోయింది. ఇక్కడే ఉంటున్నారు కానీ ఇంకా నేను కూడా తీయట్లే, బాగోదు అని చెప్పి. ఎవరో చూపిస్తాను. ఇంకా ఇక్కడ పప్పు అయితే బాక్స్లో తీసేస్తున్నాను. ఇది మిరపకాయలు, ఎల్లుల్లిపాయ తుక్కు ఏమీ రాకుండా బాక్స్లో పెట్టాలి, అప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది కదా. కరివేపాకు అయినా తినేస్తాడు కాబట్టి పర్వాలేదు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు లేకుండా చూసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను. కొంచెం పప్పు ఉంది, ఆ రోజు పప్పు అసలు సరిపోలేదు. అక్కడ విడిగా మీకు చూపిస్తున్నాను కదా, అది నాకని సపరేట్గా తీసుకున్నాను, తాలింపు అవి వేయకుండానే. ఆ రోజు సోమవారం కదా, నేను ఫాస్టింగ్ ఉన్నాను, అందుకు మళ్ళీ సాయంత్రం రైస్ తింటాం కదా, దానికోసం సపరేట్గా పెట్టాను. బట్ ఇంకా సరిపోలేదని చెప్పి వాడేసాము. సాయంత్రానికి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా అది నెక్స్ట్ చెప్తానులేండి. ఇంక ఇక్కడైతే పెరుగన్నము, అలాగే ఇక్కడ పప్పు వండాను కదా, అందుకని చెప్పి కొంచెము పచ్చడి కూడా వేసాను. మా అబ్బాయికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, తింటాడు, అందుకని చెప్పి కొంచెం పచ్చడి వేసాను.
కావాలంటే పప్పులో కలుపుకోవచ్చు, లేకపోతే పెరుగన్నంలో కూడా నంచుకుని తినమని చెప్తూ ఉంటాను. ఒక్కొక్కసారి పెడతాను. అల్లం పచ్చడి అవి ఉంటాయి, తీపాకాయ అలాంటివి తింటాడు. అందుకని చెప్పి ఆ రోజు కొంచెం పచ్చడి వేసాను, పప్పులో బాగుంటుంది కదా. ఇంకా నేను పప్పు కూడా ఉప్పు అయ్యి ఏమీ చూడలేదు. ఇంక ఇక్కడ గెస్ట్ అని చెప్పాను కదా, మా అమ్మ వచ్చారు చాలా రోజుల తర్వాత. మీకు వీడియోస్లో ఇది వరకు మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఒక 1 year బ్యాక్ ఏమో ఎక్కువ మామయ్య వీడియోస్ పెట్టేదాన్ని. ఆ తర్వాత ఆవిడకి కొంచెం చెయ్యి ఇరిగింది, ఇంకా బాగోలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా సెట్ అవ్వలేదు అనుకోండి ఆ చెయ్యి అయితే. ఇంకా అందుకు రావట్లే. ఈరోజు అత్తయ్యలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు ఇంటి దగ్గర లేరని మా ఇంటికి వచ్చి కూర్చున్నారు. అక్కడ చిన్న క్లిప్ తీశాను. ఇంకా రోజు సాయంత్రం అయితే బజ్జీలు వేసాను. ముందు రోజు మజ్జిగ చారు పెట్టాను, అది వేసుకోగా ఉండిపోయింది, పులిసిపోతుంది కదా. దాంతో గోధుమ పిండి కలిపాను. బజ్జీలు అయితే ఎంత బాగున్నాయో, పుల్లగా చాలా బాగుంది. అయ్యో వీడియో తీయాల్సిందే అనుకున్నాను కానీ బట్ ఇంకా తీయలేదు. ఇంకా రోజు సాయంత్రం అయితే ఇడ్లీ పిండి నానబెట్టాను, అది రుబ్బేసి సాయంత్రం అయితే మినపట్లు వేసుకున్నాము. ఇంకా మినపట్లోకి చింతామణి చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీస్ కానీ ఇలాగా రొట్టెలు వేసుకుంటాం కదా, మినప రొట్టి, దాని కాంబినేషన్ బాగుంటుంది. అందుకని చెప్పి చింతామణి చట్నీ చేశాను. అదేలేండి శనగపిండి చట్నీ, అంతే. ఇంకా రోజు సాయంత్రం అయితే ఇంకా శనగపిండి చట్నీతో మినపట్టు అయితే తినేసాము. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, నాకు చాలా ఇష్టము. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా చిన్న వీడియో, అసలు పెట్టాలా వద్దా అని ఆలోచించాను, బట్ పెడదాం అంటే లేట్ అయిపోతున్నాయి కదా వ్లాగ్స్, మిస్ చేద్దాం అనుకున్నాను, బట్ షేర్ చేయాలనిపించింది. ముఖ్యంగా మామ వచ్చారు కదా దానికోసమే, అందుకే ఈ వీడియో షేర్ చేశాను. నచ్చిందా కామెంట్ చేసేయండి.